సంక్రాంతికి ఊరెళ్లిన వారి ఇళ్లలో వరుస చోరీలు జరుగుతున్నాయి. మేడిపల్లి చెంగిచెర్లలో భారీగా నగలు నగదు చోరీ జరిగింది. 9 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. 20 తులాల బంగారం, 2 లక్షల రూపాయల నగదుని కాజేశారు దొంగలు. చోరీకి పాల్పడిన 3 వ్యక్తులు అంతర్రాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్నారు. చెంగిచెర్ల మెయిన్ రోడ్ నుంచి నంబర్ ప్లేట్ లేని కారులో పరారీ అయ్యారు. 10 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మనం విజువల్స్ లో చూడొచ్చు ఏ విధంగా దొంగతనానికి పాల్పడ్డారనేది. ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని గస్తీ కాసి మరీ ఈ చర్యలకు పాల్పడ్డారు. కనకదుర్గా నగర్ సీసీ కెమెరాలో నిందితుల కదలికలు పరిశీలిస్తున్నారు పోలీసులు. చోరీ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో అరగంటలోనే పని ముగించుకొని వెళ్లిపోయారు దొంగలు. 7:30 దాకా ఇక్కడే ఉన్నా. 7:30 నుంచి నేను మా కొడుకు కాడికి పండ్లు కట్టడానికి పోయినా. ఒక్కనే ఉన్నా. మా భార్య వాళ్ళందరూ జ్వరం వచ్చేస్తే అక్కడనే ఉన్నాను. నేను తెల్లారి 8 గంటలకు వచ్చేసరికి మొత్తం డోర్ అని ఓపెన్ ఉన్నాయి. లోపల పోయి చూసేసరికి అన్ని బీరువాలు అన్నీ మొత్తం పాలు కట్టేసారు. మొత్తం 8 తులాలు 10 తులాలు బంగారము, 20 తులాలు ఎండి, ఒక 15,000 డబ్బులు ఈ మాత్రం పోయింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఓవరాల్ గా ఎన్ని ఇళ్లలో దొంగతనం జరిగింది, ఎంత మొత్తంలో నగదు పోయినట్టుగా చెప్తున్నారు, బాధితులు ఏమంటున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? కనకదుర్గా నగర్ లో ఉన్నటువంటి ఒకే కాలనీలో మొత్తం 9 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ చోరీకి పాల్పడ్డారు. అరగంటలోనే వరుసగా ఈ 9 ఇళ్లలో చోరీకి పాల్పడి దాదాపు 20 తులాలకు పైగా బంగారంతో పాటు 2 లక్షల రూపాయల నగదును దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారు. సో ప్రస్తుతం దోపిడీ దొంగల ముఠా కోసం పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో 3 దోపిడీ దొంగలకు సంబంధించిన ముఠాను గుర్తించారు. ఈ 3 సభ్యుల ముఠా చెంగిచెర్ల నుండి నంబర్ ప్లేట్ లేని కారులో ఓఆర్ఆర్ వైపు వెళ్లిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. చోరీ చేసేందుకు ఒక అరగంట వ్యవధిలోనే ఇదంతా కూడా చోరీకి పాల్పడి ఈ నగరం అంతా కూడా కాజేసుకుని వెళ్లారు. సో ప్రస్తుతం అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. 10 ప్రత్యేక బృందాల ద్వారా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీఎస్ తో పాటు ఎస్ఓటీ, ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులకు సంబంధించిన బృందాలు కూడా ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ మొత్తం కూడా చోరీకి పాల్పడేటువంటి సమయంలో వారు వెంట కొంత మారణాయుధాలు ఉండడంతో కూడా ప్రస్తుతం పోలీసులు కొంత సీరియస్ గా తీసుకొని 10 ప్రత్యేక బృందాల ద్వారా కూడా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది శివారు ప్రాంతాల్లోనే సంక్రాంతి సెలవులకు ఇంట్లోకి వెళ్తారన్నటువంటి దాంతోనే అక్కడ గతంలో రెక్కి నిర్వహించి చోరీకి పాల్పడ్డారన్నటువంటి అనుమానాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ 3 సభ్యులకు సంబంధించిన ముఠా చోరీ చేసిన తర్వాత ఎటువైపు పారిపోయారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్.